బరువు తగ్గడానికి ఎన్నో చూసుంటారు, ఎన్నో వినుంటారు. బట్ ఇలాంటిది ఎప్పుడు చూసుంటారు. పొట్ట భాగాన ఉన్న కొవ్వు మాత్రం ఫాస్ట్గా కరుగుతుంది. మీరు ఎక్కువ రోజులు ట్రై చేయాల్సిన అవసరం లేదు, వారం సరిపోతుంది. 100 కేజీలు ఉన్న 50 కేజీలకి అయితే వచ్చేస్తారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. ఈరోజు నేను ఒక సూపర్ అండ్ పవర్ఫుల్ రెమెడీ షేర్ చేస్తాను. ఎంత పెద్ద పొట్టైనా ఈజీగా కరుగుతుంది. మీరు 100 కేజీలున్న వారంలోనే ఈజీగా, అంటే కష్టపడకుండా 50 కేజీలకి అయితే వచ్చేస్తారు. ఏంటి జోకా, 100 నుండి 50 కేజీలు అనేది 1 వీకా? సో ఇది అస్సలు పాసిబుల్ కాదని చెప్పేసి కొంతమంది అనుకుంటూ ఉండొచ్చు. ఇది ట్రై చేయండి, మీకే తెలుస్తుంది. రిజల్ట్ చూసి మీరు కూడా షాక్ అవుతారనమాట. మీరు కావాలనుకుంటే వెయిట్ చెక్ చేసుకున్న తర్వాత ఈ రెమెడీ వాడచ్చు. అంత సూపర్గా వర్క్ అవుతుంది. బెల్లీ ఫ్యాట్ అనమాట. ముఖ్యంగా పొట్ట భాగం చాలామందికి మాకు ఫ్యాట్ వస్తుంది అక్క, అంటే పొట్ట భాగం మాత్రమే లావుగా కనపడుతుంది, శరీరం అంతా సన్నగా ఉంటుంది అని అంటున్నారు. సో బాయ్స్లో అయినా గర్ల్స్లో అయినా చాలామందికి ఈ మధ్య కాలంలో చూస్తున్నది ఏంటంటే బెల్లీ ఫ్యాటేనండి. తర్వాత కొంతమందికి హిప్స్ దగ్గర, థైస్ దగ్గర, సో హ్యాండ్స్ దగ్గర ఇలా ఫ్యాట్ అనేది ఉంటూ ఉంటుంది. శరీరంలో ఎక్కడ ఫ్యాట్ ఉన్నా మంచు కంటే ఫాస్ట్గా కరిగిస్తుంది ఈ చిన్న చిట్కా. ఇంకా లేట్ వద్దు, వీడియో స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది, మీరు వెంటనే వీడియోస్ చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఈ చిట్కా ఏంటో తెలుసుకుందాం రండి. మనకి కావాల్సిన ఫస్ట్ ఇంగ్రీడియంట్ ధనియాలు. ధనియాల వల్ల శరీరంలో కొవ్వు అనేది కరుగుతుంది. ముఖ్యంగా పొట్ట భాగాన పేరుకున్న కొవ్వు కరుగుతుంది. ఈజీగా బరువు అనేది మనం తగ్గొచ్చు. తర్వాత ఇంగ్రీడియంట్ వచ్చే వరకు జీలకర్ర. కిచెన్లో ఉండే జీలకర్ర అద్భుతంగా పనిచేస్తుందండి. బరువు తగ్గాలనుకున్న ప్రతి ఒక్కళ్ళు యూజ్ చేయాల్సింది అయితే జీలకర్ర. జీలకర్ర వల్ల విపరీతంగా కొవ్వు అనేది కరుగుతుంది. నెక్స్ట్ వచ్చే వరకు వాము. వాము వల్ల మనకి యాసిడిటీ, గ్యాస్, మలబద్ధకం ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టేయచ్చు. అలాగే పొట్ట భాగాన కొవ్వు కూడా ఫాస్ట్గా కరుగుతుంది. నెక్స్ట్ వచ్చే వరకు సోంపు. మన డైజెషన్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేసి మనం తిన్న ఫుడ్ అనేది తొందరగా డైజెస్ట్ అయ్యేటట్లు హెల్ప్ చేస్తుంది సోంపు. అంతేకాదు విపరీతంగా సన్నబడ్డానికి కూడా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ వచ్చే వరకు యాలకులు. యాలకులు అనేవి చూడడానికి చిన్నగా ఉంటాయి, కానీ మన శరీరంలో ఉన్న వ్యర్థ పదార్థాలను బయటకు పంపడానికి యాలకులు ముందుంటాయి. ముఖ్యంగా మన శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ని కరిగిస్తాయి యాలకులు. ఇప్పుడు ప్రాసెస్ అనేది ఏంటో చూద్దాం. ముందుగా మనం మిక్సీ జార్ తీసుకోవాలి. ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసేసుకోవాలి. ఇందులో 2 స్పూన్ల ధనియాల్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత 2 స్పూన్ల జీలకర్రని యాడ్ చేసుకోవాలి. తర్వాత 2 స్పూన్ల వాముని యాడ్ చేసుకోవాలి. అన్నీ కూడా ఈక్వల్ క్వాంటిటీ అనమాట. 2 స్పూన్ల సోంపుని యాడ్ చేసుకోండి. తర్వాత 6 యాలకులు యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకుంటే మనకి పౌడర్ అయితే రెడీ అయిపోయింది. సో ఈ పౌడర్ని ఇప్పుడు మనం ఎన్ని రోజులైనా స్టోర్ చేసుకోవచ్చు. దీన్ని మనం ఎక్కడైనా పెట్టి స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో కూడా పెట్టాల్సిన అవసరం లేదు, రూమ్ టెంపరేచర్లోనే పెట్టి స్టోర్ చేసుకోవాలి. దీన్ని ఎలా యూజ్ చేయాలో తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎలా అంటే అలా యూజ్ చేస్తే మనకి రిజల్ట్ అనేది రాదు. సో నేను చెప్పినట్టయితే యూజ్ చేయండి. ముందుగా మనకు కావాల్సింది అల్లం. 2 ఇంచులు ఉన్న అల్లాన్ని తీసుకొని అల్లం మీద పొట్టు అనేది తీసుకోవాలి. తర్వాత అల్లాన్ని నీట్గా వాష్ చేసుకొని చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసేసుకోవాలి. అల్లం వల్ల శరీరంలో కొవ్వు కరుగుతుంది, పొట్ట భాగంలో ఉన్న బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది. ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద ఒక గిన్నె అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు మనం డ్రింకింగ్ వాటర్ని 1 గ్లాస్ అనేది యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు ఉన్నాయి కదా, సో వాటిని కూడా మనం యాడ్ చేసుకోవాలి. అల్లం ముక్కలు యాడ్ చేసుకున్న తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పౌడర్ ఉంది కదా, సో దాన్ని 1 స్పూన్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 3 నుండి 5 నిమిషాల పాటు బాయిల్ చేసుకోవాలి. ఇలా బాయిల్ చేసుకోవడం వల్ల మనం యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఈ వాటర్లోకి అయితే వచ్చేస్తాయి అన్నమాట. ఇది ఎలా తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి అనేది కూడా నేను క్లియర్గా చెప్తాను. ఎంత బరువున్నా సరే ఇది ఒక్కటి తీసుకోండి. నెక్స్ట్ మీరు ఎంత సన్నబడతారంటే మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయలేరు. మీరు వారంలోనే ఈజీగా 10 కేజీలైనా తగ్గొచ్చు. నార్మల్గా నేను చెప్పే వెయిట్ లాస్ డ్రింక్స్ అన్నీ కూడా చాలా పవర్ఫుల్. ఇది 100 టైమ్స్ అనేది ఇంకా పవర్ఫుల్గా పనిచేస్తుంది. చాలామంది ఏంటంటే మాకు పవర్ఫుల్ రెమెడీ చెప్పండి, ఖచ్చితంగా బరువు తగ్గాలి, పొట్ట భాగాన కొవ్వు అనేది ఉంది, తర్వాత థైస్ దగ్గర ఉంది, హిప్స్ దగ్గర ఉందని చెప్పేసి చెప్తున్నారు. మీకు ఎక్కడ కొవ్వు ఉన్న శరీరంలో ఈజీగా కరిగిస్తుంది ఈ డ్రింక్ అనేది. దీన్ని ఇప్పుడు మనం 5 నిమిషాల పాటు బాయిల్ చేసుకున్న తర్వాత గ్యాస్ నుండి కిందకి దించి ఏదైనా గ్లాస్లో మనం స్ట్రెయిన్ చేసుకోవాలి. స్ట్రెయిన్ చేసుకుంటే మనకి డ్రింక్ అనేది రెడీ అయిపోయింది.
ఇందులో ఇప్పుడు మీరు కావాలనుకుంటే 1/2 టేబుల్ స్పూన్ హనీ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను హనీ ఏమి యాడ్ చేయట్లేదండి. 1/2 లెమన్ అనేది యాడ్ చేశాను. అంటే 1 స్పూన్ అనేది లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోండి. సో లెమన్ జ్యూస్ వద్దు అనుకుంటే హనీ యాడ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. సో లెమన్ జ్యూస్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం తాగేయడమే. మార్నింగ్ ఎంప్టీ స్టమక్ని అయితే ఈ డ్రింక్ తీసుకోవాలి. సో నన్ను చూస్తున్నారు కదా, నేను మార్నింగే తాగుతున్నానండి ఈ డ్రింక్ అయితే. మీరు ఎంత వేడిగా తాగగలరో అంత వేడిగా తాగండి. టీ కాఫీ ఎలా తాగుతారో అలాగా వెయిట్ లాస్ డ్రింక్స్ ఎప్పుడైనా సరే కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు తీసుకుంటేనే మనకి రిజల్ట్ అయితే ఉంటుంది. ఇంకా ఈ డ్రింక్ టేస్ట్ విషయానికి వస్తే కూడా చాలా బాగుందన్నమాట. మీరు ట్రై చేయాలంటే తప్పకుండా ట్రై చేయండి. కొన్ని వెయిట్ లాస్ డ్రింక్స్ ఏంటంటే కషాయాల్లా ఉంటాయి, బట్ ఇదైతే చాలా బాగుంది. దీన్ని మార్నింగ్ ఎంప్టీ స్టమక్న తీసుకోండి. ఇలా మీరు వారం రోజుల పాటు తీసుకుంటే 100 కేజీలున్న 50 కేజీలకైతే వచ్చేస్తారు. ముఖ్యంగా పొట్ట భాగాన పేరుకున్న కొవ్వు అనేది కరిగిపోతుంది. మీ పొట్ట చూసుకొని మీరే నమ్మలేరనమాట. బాయ్స్ అయినా గర్ల్స్ అయినా ఎవరైనా ట్రై చేయొచ్చు. ఈ డ్రింక్ మీరు 1 వీక్ ట్రై చేయండి. 1 వీక్లో ఎంత బరువు తగ్గారో మీకే తెలుస్తుంది. మీరు ట్రై చేయాలి అనుకుంటే మాత్రం ముందు మీ బరువు చూసుకొని తర్వాత ట్రై చేయండి. 1 వీక్లోనే ఎంత బరువు తగ్గారో కూడా మీకే తెలుస్తుంది. చాలా మంది మన వెయిట్ లాస్ వీడియోస్ చూసి ట్రై చేసి రిజల్ట్ చూసిన వాళ్ళు ఉన్నారు. మీరు కూడా ట్రై చేసి మీ రిజల్ట్స్ని కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోద్దు. అది వేరే వాళ్ళకి హెల్ప్ అవుతుంది. వెయిట్ లాస్ అనేది అంత కష్టమేం కాదండి, చాలా ఈజీగా జరుగుతుంది. చాలామంది ఏంటంటే దీనికోసం విపరీతమైన డైట్లు తర్వాత ఎక్సర్సైజులు చేస్తూ ఉంటారు. అలా చేయడం తప్పని నేను అన్నాను. కాకపోతే మనం ఏదైనా సరే లిమిట్గా ఫుడ్ అనేది తీసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక 4 to 5 చపాతీ రోజు తింటామనుకోండి, మనం 2 కానీ 3 కానీ తింటే సరిపోతుంది. అలా కొద్దిగా మనం ఫుడ్ని కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి. ఈ డ్రింక్ తాగిన తర్వాత మనకు పెద్దగా ఆకలేం వేయదు. మార్నింగ్ అనేది తీసుకోండి. తర్వాత బ్రేక్ఫాస్ట్ అనేది మీరు ఒక 1 అవర్ గ్యాప్ ఇచ్చి బ్రేక్ఫాస్ట్ తినండి. మీరు బ్రేక్ఫాస్ట్ అయితే అసలు ఎక్కువగా తినలేరు, మీరు ఫుడ్ కూడా ఎక్కువగా తినలేరు. ఈ డ్రింక్ తాగిన తర్వాత ఏంటంటే మనకి స్టమక్ అనేది ఫిల్ అయినట్టు ఉంటుంది, అంటే కడుపు నిండిన ఫీలింగ్ కలుగుతుంది. సో ఫుడ్ కూడా మనం చాలా తక్కువ తీసుకుంటాం. దానివల్ల కూడా మనం వెయిట్ అనేది ఈజీగా లూజ్ అవ్వచ్చు. ఇంకొక విషయం ఏంటి అని అంటే చాలామంది డేలో 2 times కూడా వెయిట్ లాస్ డ్రింక్స్ అనేది తీసుకుంటూ ఉంటారు. ఇన్ కేస్ మీకు ఇష్టం ఉంది అనుకుంటే నో ప్రాబ్లం, మీరు నైట్ డిన్నర్కి ముందు కూడా ఈ డ్రింక్ తీసుకోవచ్చు 1 అవర్ ముందు. సో అంత టైం లేదు, ఒక్కసారే తీసుకుంటాం అనుకున్న వాళ్ళు ఒక్కసారే తీసుకోండి. మార్నింగ్ ఎంప్టీ స్టమక్ని తీసుకోండి. కొంతమందికి వెయిట్ లాస్ డ్రింక్ తీసుకుంటే వేడి చేస్తుందని అనుకుంటూ ఉంటారు కదా, మీరేం చేస్తారంటే డే బై డే తీసుకోండి. ఈరోజు తీసుకుంటే రేపొద్దు ఎల్లుండి తీసుకోండి. అలా తీసుకున్నా మనం వెయిట్ అనేది ఈజీగా తగ్గొచ్చు. 1 వీక్కి అమేజింగ్ రిజల్ట్స్ అయితే చూస్తారు. మీరు బరువు చెక్ చేసుకొని మరి ఈ రెమెడీ అయితే హ్యాపీగా యూజ్ చేయొచ్చు. దీనివల్ల మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. 100% కూడా మీరు వెయిట్ లాస్ అవుతారు. మీకు డైజెషన్ సిస్టమ్ ఇంప్రూవ్ అవుతుంది. మలబద్ధకం, గ్యాస్, యాసిడిటీ ఇలాంటి సమస్యలు కూడా కంట్రోల్ అయిపోతాయి. తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ట్రై చేసిన వాళ్ళు మీ రిజల్ట్స్ని కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోవద్దు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మోటివేషన్ మర్చిపోవద్దు. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ నైస్ డే.